ఒక బిజినెస్ లాభంలో ఉందా లేక నష్టంలో ఉందా? కేవలం అమ్మకాల ఫిగర్స్ చూస్తే అసలు క్లారిటీ రాదు. అసలు నిజం చెప్పేది మనం పట్టించుకొని కొన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవి అర్థం చేసుకుంటే ఏ కంపెనీ భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఊహించగలం. నెంబర్ 1, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఒక బిజినెస్లో ప్రాఫిట్స్ ఉన్నా కూడా చేతిలో క్యాష్ లేకపోతే ఆపరేషన్స్ ఆగిపోతాయి. ఇది చాలా బిజినెస్లో కనిపించే సమస్య. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇది బిజినెస్లోకి ఎంత డబ్బు వచ్చిందో ఎంత వెళ్ళిందో క్లియర్గా చూపిస్తుంది. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ 3 ప్రధాన భాగాలుగా ఉంటాయి. ఆపరేటింగ్ యాక్టివిటీస్, రోజువారీ బిజినెస్ నుంచి వచ్చే డబ్బు. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, అంటే ఇన్వెస్ట్మెంట్స్, ఆస్తులు కొనుగోలు చేస్తాం కదా, దాని ద్వారా వచ్చే డబ్బు అనమాట. నెక్స్ట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, లోన్స్, షేర్స్, డెబిట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ జియో తన క్యాష్ ఫ్లో ద్వారా ఆపరేషన్స్ రన్ చేయగలిగిందా లేక బయట లోన్స్ తీసుకుందా అనేది ఈ స్టేట్మెంట్ చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2, ఇన్కమ్ స్టేట్మెంట్, లేదా దీన్నే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా అంటారు. సేల్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే లాభం ఉందని అనుకోవడం పొరపాటు. ఇన్కమ్ స్టేట్మెంట్ ద్వారా రెవెన్యూ, ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ ఎంత అన్నది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. రెవెన్యూలోంచి టోటల్ సేల్స్ను, అలాగే ఎక్స్పెన్స్ అన్ని ఖర్చులు, ఆపరేషనల్స్, శాలరీస్, రెంటు, ఇలా మొదలైన అన్నీ తీసేస్తే లాస్ట్కి మిగిలేది, చివరికి తెలిసేది నెట్ ప్రాఫిట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెస్టారెంట్స్కి సేల్స్ ఎక్కువగా ఉన్న ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయితే లాస్ వస్తుంది. ఇన్కమ్ స్టేట్మెంట్ దాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ నెంబర్ 3, బ్యాలెన్స్ షీట్. ఒక కంపెనీకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయో తెలియకపోతే అది హెల్దీ బిజినెస్సా లేదా అని ఎలా నిర్ణయిస్తారు? దానికి సమాధానమే బ్యాలెన్స్ షీట్. అసెట్స్, భూమి, మిషనరీ, క్యాష్, రిసీవబుల్స్. లయబిలిటీస్, లోన్స్, క్రెడిటర్స్, షేర్ హోల్డర్స్ ఈక్విటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఎక్కువగా ఉండి లయబిలిటీస్ తక్కువగా ఉంటే దాని అర్థం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉందని అర్థం. నెంబర్ 4, ఫైనాన్షియల్ రేషియోస్. స్టేట్మెంట్ చూస్తే ఒక పెద్ద గందరగోళంగా ఉంటుంది. ఏది హెల్దీ కంపెనీ, ఏది రిస్కీ అని ఎలా తెలుసుకోవాలి? ఫైనాన్షియల్ రేషియోస్ మనకు క్విక్ క్లారిటీ ఇస్తాయి. ప్రాబబిలిటీ రేషియోస్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ తెలుపుతుంది. లిక్విడిటీ రేషియో కరెంట్ రేషియో తెలుపుతుంది, అంటే కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్ చేస్తే కరెంట్ రేషియో వస్తుంది. డెబిట్ టు రేషియోస్ అంటే డెబిట్ టు ఈక్విటీ అని అర్థం, ఎఫిషియన్సీ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీకి కరెంట్ రేషియో 1 కన్నా ఎక్కువైతే అది ఇప్పట్లో లోన్స్ రీపే చేయలేదని అర్థం, అంటే ఆ కంపెనీ రిస్క్లో ఉందని అర్థం. నెక్స్ట్ నెంబర్ 5, కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్. ఎంత ఖర్చు పెడితే ఎంత లాభం వస్తుందో అర్థం కాని డిసిషన్స్ వల్ల కంపెనీలు నష్టపోతాయి. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ద్వారా దీనిని చెక్ చేసుకోవచ్చు. బెనిఫిట్స్ ఎక్కువగా ఉండి కాస్ట్ తక్కువ ఉంటే ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదే కాస్ట్ ఎక్కువగా ఉండి బెనిఫిట్ తక్కువగా ఉంటే ఆ ప్రాజెక్ట్ని అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కొత్త యాప్ ప్లాన్ చేయాలనుకుంటే డెవలప్మెంట్ కాస్ట్ అండ్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ కంపేర్ చేసి డిసిషన్ తీసుకోవాలి. ఈ 5 టూల్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంటు, ఇన్కమ్ స్టేట్మెంటు, బ్యాలెన్స్ షీటు, ఫైనాన్షియల్ రేషియోస్ మరియు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఒక బిజినెస్ యొక్క రక్తం, గుండె, మెదడు, కళ్ళు లాంటివి. వీటిని అర్థం చేసుకోగలిగితే ఏ బిజినెస్ నిజంగా బలంగా ఉందో, ఏది కేవలం బయటికి మెరిసిపోతుందో మనం తెలుసుకోగలం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.